వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. యాక్చువల్లీ ఈ వీడియోలో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. నేను చెప్పాను కదా, మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ పాలిటీ షార్ట్ నోట్స్ అనేటువంటిది నేను మీకు మొత్తం ఇవ్వబోతున్నానని చెప్పేసి అన్నాను కదా. సో ఈ రోజుతో అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నేను అసలు మీకు కంప్లీట్గా ఇవ్వగలుగుతానా లేదా అని చెప్పేసి చాలా అంటే అనిపిస్తుండే, నేను చేయగలుగుతానా లేదా, ఏదైనా న్యూ ఇనిషియేషన్ ఏమైనా తీసుకొచ్చినా కూడా చేస్తానా లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉండే. కానీ ఈ రోజుతో డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. అసలు నేను అనుకోలేదన్నమాట ఇంత ఫాస్ట్గా కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు. నేను జనవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేశాను కదండి. సో 31st వరకు కూడా అవుతుందా కాదా అని చెప్పేసి భయపడ్డాను. ఇన్ కేసు ఈ మధ్యలో ఏమైనా రిజల్ట్స్ వచ్చి మళ్ళీ నేను డిసప్పాయింట్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళకు అనుకున్న టైంకి డెలివర్ చేయలేకపోతానేమో అని చెప్పేసి ఒక బాధతో ఉండే అనమాట. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ నుంచి నేను మీకు ఒకటే చెప్తూ వస్తున్నా, ఇది నా ఇండియన్ పాలిటీ షార్ట్ నోట్స్. ఇది మొత్తం ఎన్ని అంటే 23 పేజెస్ అనమాట. అంటే 46 సైడ్స్ ఉంటుంది. ఇది నేను మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో ఇదే అనమాట. అంటే లక్ష్మీకాంత్ బుక్ ఎట్లా చదవాలి అని చెప్పేసి చెప్పాను. సో అప్పుడు చెప్పాను అనమాట, నేను అంటే 1000 + 1200 1300 పేజెస్ ఉన్న లక్ష్మీకాంత్ బుక్ని నేను 23 పేజెస్లో రాసుకున్నాను అని చెప్పేసి పెట్టాను అనమాట. అప్పుడు చాలామంది అసలు ఆ వీడియోకి 1,30,000 వ్యూస్ ఏమో ఉండే అనమాట. సో అదే మన ఛానల్లో ఫస్ట్ వైరల్ వీడియో. సో మొత్తానికైతే ఆ వీడియో అది చూసిన తర్వాత నుంచి లాస్ట్ ఇయర్ ఏమో పోస్ట్ చేశానండి ఆ వీడియో. స్టిల్ ఇంకా ఆ వీడియో కింద కమెంట్స్ వస్తూనే ఉంటాయి, మీరు ఎట్లా చేసిండ్రో చెప్పండి, అంటే పాలిటిక్ ఒకటే రాసారా, ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా రాస్తే మాకు చెప్పండి అని చెప్పేసి, పాలిటీ బుక్ ఇవ్వండి అని చెప్పేసి మన స్టేట్ వాళ్ళే కాకుండా కర్ణాటక వాళ్ళు కూడా అడుగుతుండే. నేను అప్పుడు ఎట్లా ఇవ్వాలనేది నాకు నిజంగా తెలియలేదండి. అంటే PDF కింద కన్వర్ట్ చేసి అట్లా ఇవ్వడం అనేటువంటి నాకు నిజంగా అప్పుడు తెలియలేదు. సో మొత్తానికైతే మన ఛానల్లో ఈ జాయిన్ బటన్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఇచ్చాననే మొత్తానికైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇచ్చేసాను మొత్తానికి నా నోట్స్. ఇంకా అది కూడా నా నోట్స్ కాకుండా మీ చేతులతో మీరు నేను చెప్పిన క్లాస్ వినుకుంటూ నోట్స్ రాసుకున్నారు. సో దట్ ఈజ్ యువర్ పాలిటీ షార్ట్ నోట్స్. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి, మంచిగా దాన్ని ఒక నీట్గా రాసుకోండి. అంతా కొంతమంది కొట్టేసి రాసుకున్నారు కదా, మీరు నాకు షేర్ చేస్తున్నారు నోట్స్, నేను చూస్తున్నాను. మీరు ఏంటిదంటే PDF రూపకంగా పంపిస్తే నేను ఆ PDFని నేను గ్రూప్లో మీకోసమే మీకోసమే క్రియేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసేదాన్ని. కొంతమంది PDFs ఇస్తున్నారు, అవి నేను అక్కడ పోస్ట్ చేస్తున్నా. కొంతమంది ఇమేజెస్ పెడుతున్నారు, అండ్ దట్టు నేను ఆ ఇమేజెస్ అన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని అవన్నీ క్రాప్ చేసి పెట్టలేకపోతున్నాను అనమాట. అది కూడా సీక్వెన్స్ అనేటువంటిది మిస్ అవుతుంది. కొన్ని చేస్తున్నాను, కొన్ని చేయట్లేను. ఫైనల్లీ బాగా స్ట్రెస్ అయిపోయానండి. ఎక్కడ వీడియోస్ అనేటువంటి డెలివరీ చేయడము ఇవన్నీ చేయడం నిజంగా చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది. సో మొత్తానికి అయితే ఈ వీడియో కంప్లీట్ చేశానండి. ఇప్పుడు మీరు ఇది చూసే ఈ టైంకి నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ అయిపోతుంది. నేను అది చేసేసానండి, ఇంకా thumbnail కూడా పెట్టేశాను. సో అది కూడా అప్లోడ్ చేసేసాను ఏంటి ఒకటి ఉంది, అది ఇంకా అప్లోడ్ అవుతుంది. సో అది కూడా చేసేస్తాను ఇంకా కంప్లీట్. ఇప్పుడే తీసేసానండి. సో మీరు వీడియో చూసే ఈ టైం కల్లా మీకు వీడియో అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది. సో లాస్ట్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. సో నెక్స్ట్ ఇనిషియేషన్ అనేటువంటి తీసుకోవాలంటే నిజంగా స్ట్రెస్ అయితే వస్తుందండి. చూద్దాము, ఒక 2 days అయితే రెస్ట్ తీసుకోవాలి. నిజంగా ఇట్లా పొగలు వస్తున్నాయి తలలో నుంచి. ఈవెన్ దో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినా కూడా నేను ఒక ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంత హెక్టిక్గా ఫీల్ అవ్వలేదు. సో చాలా హెక్టిక్గా ఉందన్నమాట. సో కంప్లీట్ చేశానండి నా సైడ్ నుంచి. సో మొత్తం ఇంకా మీ మీదనే డిపెండ్ అయి ఉంది. నోట్స్ మంచి బ్యూటిఫుల్ నోట్స్ అయితే నేను మీకు ఇచ్చాను. ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అందులో ఉన్న క్లాసెస్ అన్నీ వినండి. మళ్ళీ ఇంకొక మంత్ అనేటువంటిది కంప్లీషన్కి వస్తుంది కదా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వాటిని చూడలేరు, మళ్ళీ మనీ పెట్టాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనీ పెట్టి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇన్ కేసు మళ్ళీ డబల్ టైం రివిజన్ అవ్వాలి అని అనుకుంటే అన్ని వీడియోస్ అనేటువంటి తక్కువ లెంతే ఉన్నాయి కదా, కొన్ని ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం 15-20 అట్లా కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని చిన్న వీడియోసే కదా. మళ్ళీ ఒకసారి వినడానికి ట్రై చేయండి. బుక్ ముందు పెట్టుకొని ఒకసారి వీడియోస్ అన్నీ వినండి, మీకు రివిజన్ అవుతుంది. ఓకేనా? సో అంతేనండి. మొత్తానికి 200 మెంబర్స్ మన ఛానల్లో జాయిన్ అయ్యారు. కానీ ఓన్లీ వ్యూస్ 20, 30, 10 ఇట్లనే ఉన్నాయి. కొన్ని ఇనిషియల్ డేస్లో వీడియోస్ ఒక 100 అట్లా ఉన్నాయి, 150 అట్లా మెంబర్స్ చూశారు. కానీ జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరూ చూడట్లేరు అనమాట. సరిగ్గా చూడండి, వెరీ యూస్ఫుల్ వీడియో అండి. అవన్నీ చాలా అంటే చాలా, అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు చదువుకున్న నోట్స్ మీరు అట్లనే దీని మీదనే 100% రిలే అవ్వండి అని నేను చెప్పట్లేను. మీరు రాసుకున్న షార్ట్ నోట్సే కాకుండా ఏదొక్కసారి చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో అంతేనండి, మొత్తానికైతే కంప్లీట్ చేశాను. మీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చాను. ఓకేనా? ఇందులో కొన్ని టాపిక్స్ అనేటువంటి లేవు. నేను వీడియోస్ నేను ఇనిషియేషన్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పేశాను, నేను ఎవరి దగ్గర అయితే చూసి నేర్చుకున్నానో సో వాళ్ళది ఆ కంటెంట్ విచ్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ UPSC ప్రిలిమ్స్కైనా కావచ్చు, మన Group 1 ప్రిలిమ్స్కైనా కావచ్చు. కొన్ని టాపిక్స్ పాలిటీలో ఎప్పుడు ఛాన్సెస్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి కొన్ని టాపిక్స్ మీద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్స్ అనేటువంటి ఎప్పుడు కొన్ని
ఇట్లా కాన్స్టెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఇక ఇందులో నుంచి ఖచ్చితంగా బిట్టు పడతాను అనిపిస్తే చూడండి, అట్లాంటివన్నీ నేను మీకు ఇచ్చాను, నోట్స్, షార్ట్ నోట్స్. నిజంగా చెప్పండి మన ఛానల్లో ఉన్న మెంబర్స్, దిస్ ఇస్ యువర్ ఫీడ్బ్యాక్ టైం. మీరు చెప్పాలి, ఎందుకంటే నిజంగా నేను అనుకోలేదు ఇనిషియేషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి. అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నిజంగా చెప్పండి, వర్తా కాదా? మీ ఛానల్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. నిజంగా నేను చెప్పిన షార్ట్ నోట్స్ మీరు రాసుకున్నారు, వీడియోస్ విన్నారు, సో మీరే చెప్పాలి వర్తా కాదా అనేటువంటిది, సో దట్ మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను అనుకోండి, ఈ వీడియోని ఇందులో పెట్టడానికి రీజన్ ఏంటిదంటే, జాయిన్ అయిన వాళ్ళకి కాకుండా ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటిదంటే చూసి జాయిన్ అవుతారని చెప్పేసి అంతే. నేనేదో తోపని చెప్పట్లేను. నా వీడియోస్, నా షార్ట్ నోట్స్ చూస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారని 100% గ్యారంటీ నేను ఎక్కడ ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే మీ ప్రిపరేషన్ని ఈజ్ చేస్తుంది, అంటే కొంచెం సులభతరం చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మొత్తానికి కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. అట్లనే ఇంకా మీ సపోర్ట్ ఎట్లా ఉండాలి, నేను కంప్లీట్ చేశాను, నా సైడ్ నుంచి ఐ హ్యావ్ కంప్లీటెడ్. సో దిస్ ఈజ్ నౌ ఇట్స్ యువర్ టర్న్ టు కంప్లీట్ ఆల్ యువర్ అంటే అన్ని వీడియోస్ అన్ని చూసి నోట్స్ రాసుకొని, మీరంతా నోట్స్ రాసిన తర్వాత ఇంకేమైనా వాల్యూ అడిషన్ ఏమైనా మెటీరియల్ రాసుకొని ఇస్తే ఒకసారి ఆ పీడిఎఫ్ అంతా నాకు షేర్ చేయండి. సో దట్ నాకు షేర్ చేసినప్పుడు ఏంటిదంటే ఆ మెయిల్లో మీకు కూడా ఉంటుంది కదా నోట్స్, సో మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, బై. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఫీడ్బ్యాక్ అండి. ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ మీకు అసలు ఎట్లా అనిపించింది వీడియోస్ అనేటువంటి, నిజంగా మీరు జాయిన్ అయినందుకు మీకు వర్త్ అనిపించిందా కాదా, ఎక్స్ప్లెనేషన్ బాగుందా, అండ్ వాట్ అబౌట్ మై నోట్స్ ఎలా ఉంది, పాయింట్స్ మీకు నచ్చినాయా అనేటువంటిది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను నిజంగా. ఓకేనా? నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాయ్ అండి.